మొత్తానికి ఎక్కడ పోయి స్టోరీ ఎండ్ అయిందో తెలుసా, మతం మర్చుకో అంటున్నారు. ఏం తలకాయ నిప్పిరా మీతో, మతాన్ని నేను ఎట్లరా మార్చుకుంటాను. వాళ్ళ భాషలో ఏదైతే ఉందో దాన్ని అయితే తీయద్దు అని అయితే చెప్పినాడు. మన భయ్యగడ ఏదో తింటున్నాడు. క్యా కందహార్లో ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ చూద్దామని చెప్పేసి అయితే వచ్చేసినాను. దానికి గాను ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలా, అంటే కార్ పార్కింగ్. వీళ్ళ కరెన్సీలో 200 రూపాయలు అనమాట. 200 రూపీస్ అయితే ఇచ్చేసి మేము వచ్చిన కారు ఇదే అనమాట. కారు నేను ఈరోజు తీసుకున్న రెంట్ తీసుకున్న కారు అయితే ఇదే. ఈ కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసేసి పైకి కొండ పైన అయితే చూస్తున్నారు కదా, అక్కడికైతే వెళ్ళిపోతాము. అక్షరాల 400 పైబడిన మెట్లు అయితే ఉంటాయి. మళ్ళీ దీనిపైన వెళ్ళడానికి చెక్కింగ్లు గట్రా ఉన్నాయన్నమాట. ఇప్పుడే మనది పర్మిట్ తీసుకొని వచ్చినాం కదా, ఆ పర్మిట్ అయితే చూపించేసి కొండపైకి అయితే ఎక్కుతున్నాము. పైన అయితే ఎలాంటి వీడియోలు ఫోటోలు గట్రా తీకు అని చెప్పినారు. పైన చూసుకున్నారు కదా, ఆ పైన అయితే ఏం తీకండి, మీరైతే వెళ్ళండి చూడండి రండి, కానీ పైకి అయితే ఏం తీకండి అని చెప్పినారు. నేను సరే అని చెప్పేసి నాతో పాటు మళ్ళీ ఇద్దరు అయితే వచ్చినారు. హాయ్. అది మొత్తం మురికి నిండిపోయింది, అది మొత్తం చెత్తగా. అబ్బో కొంచెం జాగ్రత్త, కింద పడిపోతాం. ఎలా ఎక్కాలయ్యా పొద్దున్నే. అమ్మో బాబోయ్. పైకి అయితే ఎక్కి వ్యూ చూపిద్దామని చెప్పి అనుకున్నాను. ఇక్కడి నుంచి మీకు సిటీ వ్యూ మొత్తం చూసుకోండి ఎలా ఉందో. సూపర్ ఉంది కదా, వెళ్ళిపోదాం పదండి. మామూలుగా ఉండదు. నా వెనకాల ఒక బుడ్డోడు అప్పటి నుంచి వచ్చేస్తున్నాడు. ఎందుకు వచ్చేస్తున్నాడేమో వాడికే తెలియాల, నా వెనకాలకి వచ్చేస్తున్నాడు. ఎక్కడ పోయినా మనకి కొండ ఎక్కడాలు ఇవి తప్పలేదు అనుకుంటాను. కొండ ఎక్కుతానే ఉన్నాం, ఇప్పుడు ఎక్కుతా ఉన్నాం కొండని. ఏ దేశానికి వెళ్ళినా హైకింగ్ మాత్రం కామన్గా అయిపోయింది ఒంటరి ప్రయాణికుడికి. ఇన్ని పర్మిషన్ తీసుకొని ఇంతసేపు నడుచుకుంటూ వచ్చింది మీకు ఇది చూపించడానికే. ఇది చూడండి, మెటికల్ లాగా ఉంది కదా, మెటికల్ గడ కాదు, రాళ్ళు కడ్డీలు అయితే వేసినారు దాని పైన అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసిన ఎక్కలేదు తెలుసా, ఆ లాస్ట్ నుంచి అవతల నుంచి నడుచుకుంటూ వస్తున్నా మొత్తానికి సక్సెస్ఫుల్గా నడుచుకుంటూ వచ్చేసిన. పైన నుంచి చూడడానికి సిటీ చూడండి ఎంత అందంగా ఎంత బాగుందో. బాబా అదిరిపోయిందిగా అసలు. ఇక్కడి నుంచి కుదరసేనయ్యే అవతల పక్క తీకని చెప్తున్నారు. సో చాలా రెస్ట్రిక్షన్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వీడియోలు తీసేదానికి. అంత ఈజీగా లేదు. చెప్పినా కదా, కందహార్లో తీయాలంటే గుండెకాయలు గట్టిగా ఉండాల. గుండెకాయలు గట్టిగా లేదంటే కందహార్లో అసలు వీడియోలు తీసి పోస్ట్ చేసేంత ఛాన్సే లేదు. అప్పటికే భారీ రేంజ్లో హై పిచ్చే స్థాయిలో పర్మిట్ లెటర్ తీసుకొచ్చినా కూడా చూడండి చాలా రెస్ట్రిక్షన్లు అనమాట. ఏమాత్రం మెట్టుకులు లేవు, ఏం లేవు, దారుణంగా ఉంది వెళ్ళే దారి. అబ్బాబాబా అయ్యో అయిపోయినాడు రా ఒంటరి పని ఈరోజు అయిపోయాడు. అమ్మా అయ్యో బాగుంది. వచ్చేసిన కొద్ది దూరమే, మొత్తం 400 మెట్లు. 400 మెట్లు దాదాపు 100 పైన నడిచేస్తుంటాను. ఇంకొంచెం ఉంది, ఇంకొద్దిగా ఉంది. నాకన్నా బుడ్డోడు మేలు జబజబని ఎక్కేస్తున్నాడు. ఫైనల్ ఎండ్కైతే వచ్చేసిన చూసుకోవచ్చు. ఊపిరి ఆడట్లేదు, గసెక్కు వచ్చేస్తా ఉంది. ఏం మామూలుగా ఉందో చూడండి దారంతా ఎంతెంత పెద్దదిగా ఉన్నాయి తెలుసా. నాలో సగం ఉందన్నమాట, సగానికి పై ఒక్కొక్క మెట్టు నాలో సగం పైన ఉంది. రావడానికి అంత ఈజీగా ఏం లేదు. యువతల పక్క ఇల్లు చూడండి ఎలా ఉందో, మొత్తం మట్టితో కట్టినారనమాట, మట్టి ఇల్లులు. యువతల పక్క అంతా మట్టి ఇల్లులు, పొలాలు, వరి పంటలు, వ్యవసాయం అయితే జరుగుతూ ఉంది. అండ్ యువతల పక్క కొండలు, అండ్ యువతల పక్క సిటీ అనమాట. మొత్తం సిటీ టైప్ ఇల్లులు అయితే ఉన్నాయి యువతల పక్క అయితే చూసుకోవచ్చు. ఇది బాగుంది. మన భయాలు ఇద్దరైతే ఫోటోలు తీసుకుంటున్నారు, వాళ్ళైతే పోజ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఆయన గుడ్ ఫోటో, గుడ్ నైస్ ఫోటో ఇదన్నమాట. నన్ను కూడా తీస్తున్నారు ఆయన. వాళ్ళు చూపించే రకంలో మీకు వెనకాల ఎత్తి చూపిస్తున్నారు చూడండి. ఏదో రాసుకున్నారు వీళ్ళ భాషలో, మనకైతే అర్థం కాలేదు. దీన్ని అయితే తీయొద్దని చెప్పినారు. వాళ్ళ భాషలో ఏదైతే ఉందో దాన్ని అయితే తీయొద్దు అని అయితే చెప్పినాడు. మన డ్రైవర్ భయ్య అక్కడ ఎక్కి వచ్చేస్తున్నాడు చూడండి, పాపం కష్టపడి. కమాన్ అమ్మా, ఆయన కూడా ఎక్కువ వచ్చేసాడు. ఈ వయసులో కూడా మామూలు బలంగా లేరు వీళ్ళు, బాగా దృఢంగా ఉన్నారనమాట. యు ఆర్ స్ట్రాంగ్ పర్సన్.
మొత్తానికి ఎక్కైతే వచ్చేసినారు. మీ ఒంటరి ప్రయాణం కూడా సాధించినాడు మొత్తానికి. తీయద్దన్న చోట్ల కూడా మరి మామూలుగా ఉండదు ఒంటరి ప్రయాణికుడితో. ఎలా వచ్చినామో అలా దిగేస్తున్నాం అన్నమాట. మనమైతే ఆ బుడ్డోడు చూడండి పాపం కష్టపడిపోతున్నాడు దిగేదానికి. అమ్మో చూడండి ఎంత ఉంది చూడండి, కాలు కింద పెడుతున్నాను, ఎంతెంత పొడుగ్గా ఉన్నాయి చూడండి ఒక్కొక్క మెట్టు. అబ్బా అంత ఈజీగా లేదయ్యా ఎక్కడం కానీ దిగడం కానీ. పూల చెత్తనే గోలు గులాబ్ జాములు అయిపోతున్నాయి మరి ఇక్కడ. నేను మన భయ్య అయితే తిందామని చెప్పి వచ్చినాను. ఆకలేస్తూ ఉంది, మధ్యాహ్నం అయిపోయింది టైము. సో అందుకని చెప్పేసి బిర్యానీని అయితే ఆర్డర్ చెప్పినాను. భయ్య ఇంకా ఏదో చూసుకున్నాడు, ఒక నీళ్ళ బాటిల్ ఇది చెప్పినాను. సో ఇదనమాట ఆకలి అయితే. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాంతో బిర్యానీ ఇండియా కన్నా డెడ్ చీప్ అనమాట ఆఫ్ఘనిస్తాన్లో, మెయిన్గా ఈ కందహార్లో. నేను కందహార్కి వచ్చి ఇది 3rd డే అనమాట, 3వ రోజు. 2 రోజులు అయిపోయింది, ఒకరోజు బయటకి ఎక్కడ రాలేదు, కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది, దాంతో లోపలే ఉన్నాను. ఫస్ట్ డే బయటకు వచ్చినాను, మళ్ళీ ఈరోజు అనమాట 2 రోజులు బయటకు వచ్చేసి వ్లాగులు చేస్తాను. సో తినేసి ఇది మన బిర్యానీ టేస్ట్ అయితే ఉంది, కానీ వేడిగా లేదు, కానీ డెఫినెట్గా మన బిర్యానీ టేస్ట్ అయితే ఉంది. అండ్ ఇంక ఉలగడ్డలు ఎక్కడ చూసినా ఉలగడ్డలు పెడేస్తున్నారు. ఆఫ్రికా నుంచి అలవాటు అయిందేమో వీళ్ళకి, ఆఫ్రికా వాళ్ళు అట్లా చేస్తారు, అన్నిట్లో ఉలగడ్డలు వేసేసేది. అచ్చా గరం నయ్యా బట్ అచ్చా. మన భయ్య ఇక్కడ ఏదో తింటున్నాడు. క్యా పులావా? పులావ్ ఆఫ్ఘన్ పులావ్. అచ్చా అఫ్ఘాన్ రైస్. అచ్చా మన కొంచెం తిని చూద్దాము. అచ్చా అచ్చా బహుత్ అచ్చా. మన భయ్య అయితే అది చెప్పుకున్నాడు. మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ బిర్యానీ కాబట్టి బిర్యానీ, ఎందుకంటే చౌక్ అమ్మ బిర్యానీ చౌక్ ఆఫ్ఘనిస్తాన్లో చౌక్ దొరికేస్తుంది. సో బిర్యానీ అయితే లాగిచ్చేద్దాం. నాకైతే మంచిగా నచ్చింది టేస్ట్. హోటల్కి రెస్టారెంట్ ఇది ఇతనే అనమాట. రెస్టారెంట్ ఏదైతే ఉన్నారో రెస్టారెంట్ మనకు వచ్చినప్పటి నుంచి మన బాగోగులు చూసుకున్నారు. ఇందాక మీరైతే చూసినారు కదా, ఒక హైకింగ్ అయితే చేసినాను. హైకింగ్ దాటి కిందకైతే వస్తూ ఉంటే పెద్ద పెద్ద తలకాయలు అయితే కూర్చోన్నారనమాట. అక్కడ పెద్ద తలకాయలు అందరూ వచ్చి కూర్చోమన్నారు, వచ్చి నా పక్కన కూర్చో అన్నారు. నేను వెళ్ళి వాళ్ళ పక్కన అయితే కూర్చున్నాను. పక్కన కూర్చుంటే ఇంకా దాని పక్కన 2 తాలిబాన్లు పెద్ద పెద్ద గన్నులు పెట్టుకొని ఉన్నారనమాట. వాళ్ళు వచ్చినారు, నువ్వు కెమెరా ఆన్ చేయి అన్నారు. కెమెరా ఆన్ చేసిన, చూసినారు, అంతా ఓకే. తర్వాత ఆ పెద్ద తలకాయలు కూర్చొని ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి నా పుట్టు పూర్వత్రాలన్నీ అడిగినారు. ఓకే చెక్కింగ్లే కదా, అందులో ఏముంది అడిగిన అని చెప్పేసి నేను అన్ని సమాధానం చెప్తా ఉన్నా. మొత్తానికి ఎక్కడ పోయి స్టోరీ ఎండ్ అయిందో తెలుసా, మతం మర్చుకో అంటున్నారు. ఏం తలకాయ నిప్పిరా మీతో, మతాన్ని నేను ఎట్లరా మార్చుకుంటాను? ఎవరన్నా మతం మార్చుకుంటారా? వీళ్ళు పిచ్చోళ్ళు కాకపోతే మతం మార్చుకో గీతం మార్చుకో అంటున్నారు. బుద్ధిహీనులు అనమాట, పెద్ద పెద్ద తలకాయలే బుద్ధిహీనులా ఉన్నారు కదా. కొంచెం మనం బుద్ధి ఉండాలా, అట్లాంటి అడిగేదానికి బుద్ధి లేదు, ఏమీ లేదు, ఏది పడితే అది అడగడం. చెయ్యి ఎట్లారా నోరు తెరిచి మతం మార్చుకొని అడుగుతారు. అది నాలంటోని, నాకు ముందే నా మతం అంటే నాకు పిచ్చిగాని. నేను అన్ని మతాల్ని గౌరవిస్తాను, కానీ నా మతం అంటే నాకు అభిమానం అన్నమాట. సో అది మొత్తానికి.